వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చింది. నామమాత్రపు స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆస్తి విలువ 10 లక్షల రూపాయల లోపు ఉంటే 100, అంతకంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయల స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి మరిన్ని వివరాల కోసం విజయవాడ రూరల్ నున్న సబ్ రిజిస్ట్రార్ రామాంజనేయులతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. నుండి తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం 10 లక్షల రూపాయలు ఉండేటువంటి లేదా 10 లక్షల లోపు ఉండేటువంటి భూమి యొక్క ధరపైన కేవలం 100 రూపాయలతోనే రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం కల్పించింది. సో ఈ రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతాయి, ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి, రైతులు ఎవరిని కలవాలి, ఎలా కలవాలి, సో రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారన్నది మనతో మాట్లాడడానికి నున్న సబ్ రిజిస్టర్ ఉన్నారు. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ వారసత్వంగా వచ్చేటువంటి భూములకి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి సార్? ముఖ్యంగా ఈ అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన అది జీవో. ఇది హౌస్ సైట్స్కి సంబంధం లేదు. ఇది ఏంటంటే పూర్వీకుల నుంచి వచ్చింది. సుమారు తండ్రి సంపాదించి చనిపోయి ఉంటే వారి పిల్లలు, తల్లి సంపాదించి చనిపోయి ఉంటే వారి పిల్లలు వచ్చేసి ఆ యొక్క ఆస్తిని ఈ ఎవరైతే వారసులు ఉన్నారో వీళ్ళు బాగా పంపిణీ చేసుకోవటానికి కల్పించిన అవకాశం ఇది ప్రభుత్వం. మొత్తం విలువ 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలు, 10 లక్షలు దాటితే ఎంత విలువైనా సరే 1000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యం ప్రభుత్వం ఈ జీవో ద్వారా కల్పించింది. ఇంతకు పూర్వం ఏంటంటే ఈ మార్కెట్ వాల్యూ మీద, అంటే మా యొక్క మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాని మీద 1% స్టాంప్ డ్యూటీ వసూలు చేసేవాళ్ళం. సుమారు ఇప్పుడు నున్నలో మీరు ఉదాహరణకు తీసుకుంటే ఎకరం 1,37,00,000 నుంచి 1,80,00,000 వరకు ఉంది. 1,37,00,000 తీసుకుంటే దానికి 1% అంటే సుమారు 1,37,000 రూపాయలు పూర్వం చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం కేవలం వాళ్ళు 1000 రూపాయలతో రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా ఈ వారసత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సమయంలో తెచ్చుకోవాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏంటి, ఎక్కడ కలవాలి, ఏ విధంగా రైతులు అప్రోచ్ అవ్వాలి? ఇది ఎవరైతే ఆస్తి సంపాదించారో, సపోజ్ ఒక తండ్రి సంపాదించారు, ఆయన చనిపోయారు, వారి యొక్క డెత్ సర్టిఫికేటు, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, వారసులు ఎవరెవరైతే ఉన్నారో వారితో ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఆయన పేరు మీద ప్రభుత్వం వారి అడంగల్లో కూడా ఎవరైతే చనిపోయారో భూ యజమాని వారి పేరు ప్రభుత్వం వారి అడంగల్లో నమోదై ఉండాలి. ఈ 3 ప్లస్ లింకు దస్తావేజులు ఇవన్నీ తీసుకొని నేరుగా సబ్ రిజిస్ట్రార్ వారిని సంప్రదిస్తే మేమే వారికి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా స్టాంప్ డ్యూటీ కట్టాలి, ఇవన్నీ కూడా గైడ్ చేసి పూర్తిగా రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా మేము సలహాలు ఇస్తూ దాన్ని పూర్తి చేసే విధంగా మేము తోడ్పడతాం. పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఆస్తి విషయంలో, ఈ రైతాంగానికి సంబంధించినటువంటి భూముల విషయంలో పట్టాదారు పాసు పుస్తకాలు సంపాదించుకుంటారు, కానీ రిజిస్ట్రేషన్లో మాత్రం చేయించుకుంటారు. దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి సార్? అంటే ఇది చాలా సార్లు జరిగింది. మనకి కొన్నిసార్లు ఏంటంటే జస్ట్ అఫిడవిట్ తీసుకొని వారసుల పేర్లు అడంగల్లో మార్చిన సందర్భాలు ఉన్నాయి, పాస్బుక్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, పార్టీషన్ లేకుండా కూడా. కాకపోతే ఏదైనా ప్రభుత్వ బ్యాంకులకి మీరు రుణాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారు పార్టీషన్ దస్తావేజ్ అడుగుతారు. మీకు లోన్ కావాలంటే మీరు వెళ్ళి మీ వారసులందరూ కూడా, అన్నదమ్ములు కానీ అన్న చెల్లెలు కానీ మీరందరూ కూడా పార్టీషన్ దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని రాండి అని వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు కానీ చెప్తారు. అప్పుడైనా సరే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు తగ్గించిన స్టాంప్ డ్యూటీ వల్ల చక్కగా ఇబ్బంది లేకుండా 100 రూపాయలు 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ దస్తావేజు వల్ల వారికి అన్ని బ్యాంకుల్లో కూడా లోన్లు కానీ ఇతరత్ర తనఖాలు కానీ అన్నీ జరుగుతాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 1000 నుంచి 1,00,000 రూపాయలు అయ్యేటువంటి రిజిస్ట్రేషన్ ఇలా తగ్గించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అంటున్నారు. దీనిపైన విస్తృతంగా ఎలా అవగాహన కల్పిస్తున్నారు సార్? ఖచ్చితంగా అంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ప్రతి గ్రామ సచివాలయానికి చెప్తున్నాము. అక్కడ గ్రామ సచివాలయాలకు అనేక పనులు ఉంది, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వారందరికీ అక్కడ డిస్ప్లే బోర్డుల్లో డిస్ప్లే చేయటం కానీ, వారికి చెప్పడం కానీ, ఇంకా మా కార్యాలయంలో కూడా డిస్ప్లే బోర్డులో పెట్టాము. ఇంకొంత స్థానిక మీడియా ద్వారా కూడా కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే జీవో తెచ్చిందో ఈ జీవో వల్ల రైతాంగానికి ఎంతో ఉపయోగకరం ఉందని సబ్ రిజిస్ట్రార్ చెప్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల సమస్యల పరిష్కారమే కాకుండా ఈ సమస్యల పరిష్కారానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి గల వివరాలన్నింటినీ కూడా సచివాలయాల్లో కూడా వెల్లడిస్తామని పాంప్లెట్ల రూపంలో కూడా తెలియజేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో కృష్ణంనాయుడు, E2 న్యూస్, విజయవాడ నుంచి.